2026లో కొత్త టీవీ తీసుకోవాలి అనుకుంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత మీరు టీవీ తీసుకోవాలా తీసుకోకూడదా డెసిషన్ తీసుకోండి మీకు మీరే. ఎందుకంటే మనకు ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ సేల్ అయితే తీసుకురాబోతుంది 13th నుంచి. 13th అంటే 12th నుంచే స్టార్ట్ అవుతుంది. ఎవరైతే విఐపి మెంబర్ కానీ ప్రైమ్ మెంబర్ కానీ ఉన్నట్లయితే వాళ్ళకి మిడ్ నైట్ నుంచి స్టార్ట్ అయితే అవుతుంది. కాబట్టి సో మీరు ఆ సేల్లో పార్టిసిపేట్ చేయాలన్నా లూట్ ఆఫర్స్ మీరు ఇంకా తెలుసుకోవాలి అనుకున్నా కూడా ఖచ్చితంగా మీరు జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో. ప్రతి ఒక్క లూట్ డీల్స్ అక్కడ పడుతూనే ఉంటాయి, స్టిల్ పడుతూనే ఉన్నాయి. మీరు కూడా జాయిన్ అయ్యి లూట్ అయితే చేసుకోండి. జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంది. ఓకేనా? ఇంకా ఏమైనా డౌట్లు ఉంటాయి, టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఏసీ ఏది తీసుకోవాలన్న దాంట్లో మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే ఇక్కడ కనపడుతున్న నెంబర్కి పింక్ చేయండి. మీ బడ్జెట్ ఎంత, నా టీవీ సైజ్ ఎంత, మా బడ్జెట్ ఎంత, నేను ఫ్రిడ్జ్ తీసుకోవాలి అనుకుంటున్నాను, 5 స్టార్ 2 స్టార్ 3 స్టార్ ఇలాగా డీటెయిల్స్ చెప్పండి. ఇంకా ఎండాకాలం రాబోతుంది. ఎండాకాలంలో ఏసీ ఖచ్చితంగా ఇప్పుడు తీసుకుంటేనే బెస్ట్ ఆప్షన్ అవుతుంది. తక్కువలో ఉన్నప్పుడు మంచి ఏసీ తీసుకోవడానికి ఇదే రైట్ చాయిస్. కాబట్టి ఏసీ కూడా మీరు 5 స్టార్ ఏసీ తీసుకోవాలనుకున్నా, 3 స్టార్ ఏసీ తీసుకోవాలి అనుకుంటున్నారా, 1.5 టన్నా, 1 టన్నా, 2 టన్నా, 2.5 టన్నా అలాగైతే ఉంటుంది కదా, అవన్నీ కూడా మీరు నాకు పింక్ చేయండి. ఖచ్చితంగా బెస్ట్ వాల్యూ ఫర్ కలిగిన ప్రొడక్ట్ లింక్ మీ డిఎంకి అయితే వచ్చేస్తుంది వాట్సాప్ త్రూ. ఓకేనా? మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎందుకన్నానంటే ఈ 2026లో ఇవి తీసుకునే ముందు ఈ వీడియో చూడండి అని చెప్పేసి కొత్త న్యూ టెక్నాలజీ అయితే రాబోతుంది. న్యూ టెక్నాలజీ అంటే ఏంటి, చిన్నవి ఏమైనా చేంజ్ చేస్తారా లేకపోతే పెద్దగా చేంజ్ చేస్తారా అంటే ఇవి మనం టెక్నాలజీ అనుకోవచ్చు, ట్రెండ్స్ అయితే అనుకోవచ్చు. ఎందుకంటే మారబోతుంది. ఫస్ట్గా మనం మాట్లాడుకోవాలంటే మారబోయేది టీవీ టెక్నాలజీలలో. ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న టీవీ కూడా చెక్ చేయండి, రిమోట్ పట్టుకొని ఖచ్చితంగా ల్యాగినెస్ అయితే ఉంటుంది. కానీ లుమియో టీవీ ఒకసారి చెక్ చేయండి, మీలో ఎవరైనా ఉండేట్లయితే. నేను ఆల్రెడీ అన్బాక్సింగ్ చేసినప్పుడు చెప్పాను, లుమియో టీవీ వాళ్ళు ఏదైతే ల్యాగినెస్ అనే పద్ధతి అయితే ఉందో దానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఆ పద్ధతిని ఇప్పుడు అన్ని కంపెనీస్ అయితే ఇప్పుడు పాటించబోతున్నాయి. వాళ్ళు ర్యామ్ ఎక్కువ కెపాసిటీ, తక్కువ స్టోరేజ్ తీసుకొచ్చారు. కానీ ఆప్టిమేషన్ లెవెల్ చాలా బెటర్గా తీసుకొచ్చారు. అది కూడా ఆండ్రాయిడ్ 11 ఉంది. ఆండ్రాయిడ్ 14 అని, ఆండ్రాయిడ్ 15 అని ఇప్పుడు కొత్త టీవీలు లాంచ్ అవుతుంటాయి కదా, వాటిలో వాళ్ళు ఇస్తుంటారు. మేము ఫస్ట్ ఆండ్రాయిడ్ 14 తోడు వస్తున్నామని అయితే అంటారు. ఏం లాభం? ల్యాగినెస్ ఉంది. ల్యాగినెస్ లేకుండా 14 ఇవ్వు, 15 ఇవ్వు, రేపు రాబోతున్న 16, 17 కూడా ఇవ్వు. బట్ ల్యాగినెస్ లేకుండా చూసుకోవడం, ఆప్టిమేషన్ లెవెల్ అండ్ అలాగే వాళ్ళ ప్రాసెసర్ వాళ్ళు ఓన్గా ఆప్టిమేషన్ చేసుకున్నారు. మీడియాటెక్ ప్రాసెసరే కాకపోతే వాళ్ళ ఓన్ ప్రాసెసర్గా ఆప్టిమేషన్ చేసుకొని మీకు మంచి అచీవ్మెంట్ని అయితే వాళ్ళు సక్సెస్ అయితే అయ్యారని చెప్పొచ్చు. అదే తరహాలో ఇప్పుడు ఏవైతే కంపెనీస్ ఉన్నాయో అవి మిడ్ రేంజ్ కానీ, బడ్జెట్ రేంజ్ కానీ, లేకపోతే హై ఎండ్ రేంజ్ అయినా కానీ సోనీతోటి కాంపిటేట్ చేశారు అబ్బా వాళ్ళు, లుమియో వాళ్ళు. నేను కూడా చెక్ చేసినప్పుడు కూడా అదే చెప్పాను. కానీ పిక్చర్ క్వాలిటీలో ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే అవ్వాలి బ్లాక్ లెవెల్స్లో, అది మాత్రం చెప్పాను కదా. సో ఇలాగా లుమియో అయితే దాన్ని ఫుల్ స్టాప్ పెట్టింది. ఇప్పుడు కూడా ఏవైతే కంపెనీస్ అయితే ఉన్నాయో లుమియో తీసుకొచ్చిన ఆప్టిమేషన్ లెవెల్ కూడా ఈ యొక్క కంపెనీస్ అయితే చూడబోతున్నాయి అన్నమాట. సో మనకు ఈ యొక్క 2026 ఎండింగ్ నాటికి ఖచ్చితంగా ల్యాగ్ ఫ్రీ ఉండే టీవీస్ అయితే మనం అయితే చూడబోతున్నాం అనేది తెలుస్తుంది. నెక్స్ట్ ట్రెండ్ అనొచ్చు, టెక్నాలజీ అయితే అనొచ్చు. మొత్తం టీవీ డిస్ప్లే టెక్నాలజీ అయితే మారబోతుంది. టీవీ డిస్ప్లే టెక్నాలజీ న్యూ ట్రెండ్ అయితే రాబోతుందని చెప్పొచ్చు. ఇంతకుముందుకు మీరు చూస్తుంటారు ఎల్ఈడి టీవీ, తర్వాత క్యూఎల్ఈడి అయిపోయింది. ఎల్ఈడి కాస్త క్యూఎల్ఈడి అవుతుంది కాంటౌన్ డాట్ ఫిల్టర్ ని యాడ్ చేయడం వల్ల. తర్వాత మినీ ఎల్ఈడి కాస్త మినీ క్యూఎల్ఈడి అయితే అయింది కాంటౌన్ డాట్ ఫిల్టర్ ని యాడ్ చేయడం వల్ల. కాకపోతే ఇప్పుడు చెప్పబోయే ట్రెండ్ అండ్ న్యూ టెక్నాలజీ ఏదైతే ఉందో అది గేమ్ చేంజర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఈ యొక్క టెక్నాలజీ మాక్సిమం మనం ఓఎల్ఈడి టెక్నాలజీ అయితే ఉందో దానికి బీట్ చేసేలాగైతే ఉంటుంది అని అయితే ఖచ్చితంగా అయితే చెప్పొచ్చు. బీట్ చేసేలాగంటే నియర్ బై అయితే వస్తుంది. మనం ఓఎల్ఈడి టీవీ చూస్తున్నామా అన్నట్టు అయితే అనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ టెక్నాలజీ నేను విన్న తర్వాత వాళ్ళు అంటే బ్రాండ్స్ ఎలాగా ఆప్టిమేషన్ చేసి ఎట్లా ఇంప్లిమెంట్ చేసి తీసుకొస్తాయో తెలియదు, కానీ ఇవి మాత్రం చాలా పర్ఫెక్ట్గా యూజ్ చేసుకుంటే మాత్రం ఈ టెక్నాలజీ సూపర్ ఉంటుంది. మిడ్ రేంజ్లోనే మనం ఒక ఓఎల్ఈడి టీవీ అయితే చూడొచ్చు అని అయితే అనుకుంటున్నాం. ఆల్రెడీ ఐసెన్స్ వాళ్ళైతే మనకు వేరే అదర్ కంట్రీలో అయితే లాంచ్ అయితే చేశారు. మన ఇండియాలో కూడా ఉన్నాయైతే అనుకుంటున్నాను. అదేంటి అంటే మాత్రం RGB మినీ ఎల్ఈడి. అదేంది బ్రో మినీ ఎల్ఈడి ఉంది, మళ్ళీ RGB మినీ ఎల్ఈడి ఏంది బ్రో అంటే మాత్రం సింపుల్గా ఈ టెక్నాలజీ ఎలా వర్క్ అవుతుందో అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఇప్పుడు మినీ ఎల్ఈడి అయితే ఉంది. ఆ మినీ ఎల్ఈడిలో వచ్చేసరికి వైట్ లైట్స్ అయితే ఉంటాయి. ఆ వైట్ లైట్స్ ద్వారా మనం ఫిల్టర్స్ వాడతాం. ఫిల్టర్స్ నుంచి మన కలర్స్ అనేవి బయటకు అయితే వచ్చేస్తుందా, అప్పుడు మనం మినీ ఎల్ఈడి టీవీ అయితే ఎక్కువ చూస్తుంటాం కదా. తర్వాత ఇప్పుడు RGB మినీ ఎల్ఈడి అంటే ఈ వైట్ లైట్స్ ఉండవు, రెడ్, గ్రీను, బ్లూ ఈ యొక్క లైట్స్ అయితే ఉంటాయి బ్యాక్.
ఇక ఫిల్టర్స్ ఏమి వాడరు, అసలు ఫిల్టర్స్ వాడరు. ఆ ఫిల్టర్స్ వాడకుండా ఆ రెడ్ గ్రీన్ బ్లూ లైట్ నుంచి ఎమిట్ అయ్యి మనకు పిక్చర్ అనేది బయటకైతే వస్తుంది. అంటే ఇక్కడ 100% ట్రూ కలర్స్ అనేవి మీరైతే చూస్తారు, 100% కాంట్రాస్ట్, 100% బ్లాక్స్ మీరైతే చూస్తారనమాట. ఎందుకంటే ఇక్కడ డిమ్మింగ్ జోన్స్ అనేవి ఎక్కువ యాడ్ అయిపోతాయి. బ్రైట్నెస్ లెవెల్స్ ఎంత ఉంటాయో తెలుసా, 4000 అయితే ఉంటాయి అన్నమాట. 4000 నిట్స్ వరకు ఉంటాయి. ఆ 4000 నిట్స్ వలన మీకు పిక్చర్ క్వాలిటీ చాలా క్లారిటీగా అయితే కనబడుతుంది. మీకు అర్థమైంది అనుకుంటా. సింపుల్గా చెప్పాలంటే మినీ ఎల్ఈడిలో వైట్ లైట్స్ అయితే ఉంటాయి, బ్యాక్ లైట్ టెక్నాలజీ. ఇక్కడ వచ్చేసరికి ఓన్లీ రెడ్ గ్రీన్ బ్లూ ఆర్జీబీ లైట్స్ అయితే ఉంటాయి, బ్యాక్ లైట్ టెక్నాలజీ. ఎలాంటి ఫిల్టర్స్ వాడకుండా మనకు పిక్చర్ ఎన్హాన్స్మెంట్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ ఎల్జీ, సామ్సంగ్, సోనీ టీవీలు కూడా ఈ యొక్క టీవీ టెక్నాలజీ అయితే తీసుకురాబోతున్నాయి. సోనీ వచ్చేసరికి దానికి ఏం పెట్టిందో తెలుసా, ట్రూ ఆర్జీబీ అనేది పెడితే, సామ్సంగ్ వచ్చేసరికి మైక్రో ఆర్జీబీ అనేది పెట్టింది. అదే ఎల్జీ వచ్చేసరికి మైక్రో ఆర్జీబీ ఎవో అనేది ఇలా నేమ్స్ అయితే పెట్టుకున్నాయి అనమాట. సో వీటి ప్రైస్ చెక్ చేస్తే మాత్రం మీకు తెలిసిందే, ఎల్జీ ప్రీమియం క్వాలిటీ, సోనీ ప్రీమియం క్వాలిటీ, సామ్సంగ్ ప్రీమియం క్వాలిటీ అయితే ఉంటాయి. ప్రైస్ అయితే మినిమం 55 ఇంచెస్ టీవీ కొనాలంటే 1,00,000కు పైగా అయితే ఉంటాయి. ఈ టెక్నాలజీ వాళ్ళ బ్రాండ్ నుంచి కొనాలి అనుకుంటే. సో మీరైతే డిసైడ్ అయితే అవ్వండి. మరి ఐసెన్స్ కానీ, ఎంఐ కానీ, లేకపోతే వియూ కానీ, టీసెల్ బ్రాండ్ లాంటివి ఇలాంటి టెక్నాలజీ తక్కువలో తీసుకొస్తే చాలా బాగుంటుంది. మరి అవి తీసుకురారా, తీసుకొస్తే ఎంత ప్రైస్ ఉంటాయి అనే దాని గురించి మనకి ఇంకా తెలియదు. సో ఇక్కడ ట్రెండ్ అయితే మారుతుంది కాబట్టి, టెక్నాలజీ అనేది చేంజ్ అయితే అవుతుంది కాబట్టి పైసలు అయితే ఎక్కువైతే ఉంటాయి. ఇంకోటి ఏంటి అంటే మాత్రం మీరు వినే ఉంటారు ఓఎల్ఈ టీవీ, తర్వాత క్యూడీ ఓఎల్ఈ అనే టెక్నాలజీ తీసుకొని అయితే వస్తున్నారు. ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ నుంచే రన్ అవుతున్నాయి. ఇంకొంచెం ఈసారి ఏం చేశారంటే దీని మీద ఎక్కువ దృష్టి అయితే పెట్టబోతున్నారన్నమాట. ఈ క్యూడీ ఓఎల్ఈడీలో వచ్చేసరికి ఓఎల్ఈడి అనేవి మీకు తెలుసు, అవి ఓన్గా లైట్ని ఎమిట్ చేసుకుంటాయి. దానిలో ఏం చేస్తున్నారంటే ఈ యొక్క క్యూఎల్ఈడి ఫిల్టర్ని యాడ్ చేస్తున్నారు. ఓఎల్ఈడి సూపర్ రా బాబు అనుకుంటే ఇక క్యూఎల్ఈడి ఫిల్టర్ యాడ్ చేయడం వల్ల కలర్ ఎన్హాన్స్మెంట్ నెక్స్ట్ లెవెల్కి అయితే ఉండబోతుంది అనమాట. అలాగే బ్లాక్ లెవెల్స్ కానీ, కాంట్రాస్ట్ లెవెల్స్ కానీ ఏకదమ్గా కనపడే ఛాన్స్ అయితే ఉంటాయి. మనీ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా అయితే దీన్ని కన్సిడర్ అయితే చేయొచ్చు. ఇంకో ట్రెండ్ అండ్ టెక్నాలజీ ఏంటి అంటే మాత్రం ఇప్పటి వరకు మనం వచ్చేసరికి మొబైల్లో మాత్రమే ఈ యొక్క జెమినై ఫీచర్ ఎక్కువ చూసేవాళ్ళం కదా. సో ఈసారి గూగుల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అన్ని గూగుల్ టీవీలో వచ్చేసరికి జెమినైని ఇంట్రడ్యూస్ అయితే చేయబోతున్నారు. ఆ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే సర్కిల్ టు సెర్చ్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, అదేనండి సర్కిల్ టు సెర్చ్. ఇప్పుడు నా ఈ డ్రెస్ ఉంది, ఈ డ్రెస్ మీద ఇట్లా క్లిక్ చేసి ఇలా సెర్చ్ చేసినట్లయితే ఈ డ్రెస్ ఎక్కడ అవైలబుల్ ఉంటుంది, దీని ప్రైస్ ఎంత, టోటల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు కదా. ఇదే తరహాలో టీవీలో కూడా తీసుకురాబోతున్నారనమాట. సో ఇది మాత్రం ఇంప్లిమెంట్ చేసి తీసుకొస్తే మాత్రం ఈ యొక్క ఇయర్ ఎండ్ వరకు అయితే అవుతుంది అయితే అంటున్నారు. ఇయర్ ఎండ్ వరకు వస్తే మాత్రం చెప్పలేం, ఖచ్చితంగా సూపర్ ఫీచర్ అయితే అవుతుంది టీవీలో కూడా. అలాగే ఇంకా ఏఐని కూడా ఇంకా ఎక్కువగా ఇంట్రడ్యూస్ అయితే చేయబోతున్నారన్నమాట. ఇక ఏఐని ఎక్కువగా ఇంట్రడ్యూస్ చేయడం వల్ల 4K ఉన్న దానికంటే ఇంకొంచెం కాస్త బెటర్గా మనకు పిక్చర్ క్వాలిటీ పెంచుతుంది, స్మూత్నెస్ పెంచుతుంది. అండ్ అలాగే సౌండ్ మన రూమ్ని క్యాలిబ్రేట్ చేసేసుకొని మనకి ఎంత సౌండ్ ఆప్టిమేషన్ లెవెల్ రావాలో అలాగైతే ఇవ్వబోతున్నాయి. ఇలాంటి తరహాలో బడ్జెట్ కేటగిరీలో అయినా, ప్రీమియం కేటగిరీలో అయినా కానీ ఏఐని ఎక్కువగా వాడబోతున్నారు. అందుకే నేను చెప్పాను కదా, టీవీ ప్రైస్ కూడా పెరగబోతున్నాయి అని చెప్పేసి చిప్సెట్ ప్రాబ్లం వల్ల మేబీ ఇది కూడా ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది అనమాట. మరి ఇది కూడా దృష్టిలో ఉంచుకోవాలి. టీవీ ప్రైస్ ఖచ్చితంగా అప్పుడు పెరిగితే ఇప్పుడు కొనుక్కోరా, ఎందుకంటే సేల్ అనేది 13th నుంచి 12th నుంచి స్టార్ట్ అవ్వబోతుంది. బ్లూ డీల్స్ కావాలనుకుంటే మీరు చేయాల్సిన సింపుల్ పని మన టెలిగ్రామ్ జాయిన్ అవ్వండి. ఇక మంచి సపోర్ట్ కావాలనుకుంటే ఇక్కడ కనబడుతున్న నెంబర్కి పింగ్ అయితే చేయండి. ట్రెండ్ అండ్ టెక్నాలజీ గురించి మాట్లాడితే D2M అనే టెక్నాలజీ ఇప్పటి వరకు మనం టీవీలో డిష్ టీవీ పెట్టుకొని దానికి రీఛార్జ్ చేసుకుంటూ ఇలాగైతే చేసేవాళ్ళం కదా. బట్ ఇప్పుడేమవుతుందంటే ఈ కొత్త న్యూ టెక్నాలజీ, న్యూ ట్రెండ్ తేవడం వల్ల మనం మొబైల్లో చూసే వాళ్ళం అయితే ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఇంటర్నెట్ లేకుండా, ఎలాంటి డిస్కనెక్షన్ లేకుండా ఏవైతే మొబైల్ టవర్స్ అయితే ఉంటాయో ఆ టవర్స్ నుంచి సిగ్నల్స్ని రిసీవ్ చేసేసుకొని లైవ్ టీవీ ఛానల్స్ అయితే ఉంటాయో ఆ లైవ్ టీవీ ఛానల్స్ని తీసుకురావడానికి అయితే కొంచెం జరుగుతుందన్నమాట. సో అలా మాత్రం నిజంగానే జరిగితే మాత్రం ఇక మీరు మొబైల్లో HD క్వాలిటీలో 4K క్వాలిటీలో టీవీ ఛానల్స్లో ఫ్రీగా అయితే చూడొచ్చు. ఇక రీఛార్జ్ కూడా అవసరం లేకుండా అయితే అవుతుందన్నమాట ఈ యొక్క D2M అనే టెక్నాలజీ. అంటే డైరెక్ట్ టు మొబైల్ అన్నమాట. ఓకేనా, D2M మీన్స్ డైరెక్ట్ టు మొబైల్. సో చూడండి మరి ఇయర్ ఎండ్ వరకలా ఇది సక్సెస్ అవుతుందా? సక్సెస్ అయితే మాత్రం ఖచ్చితంగా తీసుకురావడానికి అయితే చూస్తున్నారు. ఓన్లీ మొబైల్ టవర్స్ నుంచి సిగ్నల్స్ తీసుకోవడం. ఇంకొక కొత్త న్యూ ట్రెండ్ అండ్ న్యూ టెక్నాలజీ తీసుకురాబోతున్నారు. ఆల్రెడీ మనం ఆల్మోస్ట్ అన్ని టీవీలలో
డాల్బీ విజన్ అనే టెక్నాలజీ మీరు చూసే ఉంటారు కదా. ఈ డాల్బీ విజన్ని కాస్త డాల్బీ విజన్ 2 అయితే చేస్తున్నారు. ఆ డాల్బీ విజన్లో ఏమేమి చేంజ్ అవ్వబోతున్నాయని చెప్పేసి చాలా పెద్దగా ఉంది. కాకపోతే మీకు సింపుల్గా చెప్తాను డాల్బీ విజన్ 2 గురించి. ఇంకా రాబోయే రోజులలో పెద్దగా వీడియోస్ అయితే వస్తుంటాయి, చెప్తాను దాని గురించి క్లియర్గా. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు డాల్బీ విజన్ ఉన్నదానికంటే మీకు బెటర్ కాంట్రాస్ట్ లెవెల్స్, బెటర్ పిక్చర్ ఎన్హాన్స్మెంట్, బెటర్ కలర్స్, ఇంకా బ్లాక్ లెవెల్స్ కానీ డీటెయిల్స్ కానీ ఇంకా చాలా బాగా పెరగబోతున్నాయి అన్నమాట. ఈ యొక్క డాల్బీ విజన్ యొక్క మెటా డేటా అనేది ఇంకా బాగా పెరగబోతుంది అన్నమాట. సో ఈ డాల్బీ విజన్ 2ని మ్యాక్సిమం ఇప్పుడు రాబోతున్న అన్ని టీవీ కంపెనీలో అయితే ఇస్తారు. మ్యాక్సిమం కొనుక్కుంటే ఇస్తారు, కొనుక్కోకపోతే ఎవరన్నమాట. సో మ్యాక్సిమం అయితే రావచ్చు. ఓల్డ్ టీవీస్లో అంటే మ్యాక్సిమం ఎల్జీ కానీ, సోనీ కానీ, లేకపోతే సామ్సంగ్ కానీ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. బడ్జెట్ కేటగిరీ ఏవైతే టీవీస్ అయితే ఉన్నాయో అవి ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. అదైతే తెలియదు, నాకు కూడా తెలియదు. అదైతే మీరు డిసైడ్ అయితే అవ్వకండి. సో ఇలా డాల్బీ విజన్ 2 అనే టెక్నాలజీ అయితే రాబోతుంది పిక్చర్ని ఇంకొంచెం బాగా ఎన్హాన్స్మెంట్ కోసం. అలాగే చెప్పాలంటే మాత్రం ఇది ట్రెండ్ అయితే అనుకోండి, ఖచ్చితంగా ట్రెండ్ అయితే అనుకోవాలి. ఎందుకంటే అది నేనే ఫేస్ అయితే చేశాను. లాస్ట్ టైం 2025లో వచ్చేసరికి 43 ఇంచెస్ టీవీలో చాలా కోక్కులలు కొనేసి అన్ని అయిపోయిన తర్వాత, రివ్యూ అయిపోయిన తర్వాత మళ్ళీ అమ్మడానికి, మళ్ళీ మన సబ్స్క్రైబర్స్కే మీకే అమ్మడానికి నేను ఒక వీడియో కూడా చేశాను. వీడియో చేసినప్పటికీ చాలా రోజుల తర్వాత ఒక్కరొకరు పింక్ చేయడం జరిగింది. ఎవరు పింక్ చేసినా కూడా 55 ఉందా అన్న, 65 ఉందా అన్న, 75 ఉందా అన్న, 55, 65, 75, 55, 65, 75 ఇలానే అడుగుతున్నారు. కానీ 43 ఇంచెస్ ఉంది బ్రో, తక్కువకే ఇస్తున్నాను, తీసుకోండి బ్రో, వ్యారంటీ ఉంది బ్రో అని ఇట్లా అడిగినా కూడా ఎవ్వరు కూడా నో బ్రో అంటున్నారు. అంటే ట్రెండ్ అనేది టోటల్గా చేంజ్ అయితే అవ్వబోతుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే జిఎస్టీ తగ్గడం వల్ల బిగ్గర్ సైజ్ టీవీస్కి వెళ్ళిపోతున్నారు అన్నమాట. ప్రైస్ తక్కువైంది అది కదా. మేబీ ఇప్పుడు ప్రైస్ పెరుగుతాయి కానీ చెప్పలేం. ఈ కొత్త టెక్నాలజీ తీసుకోవాలంటే కూడా చెప్పలేం. కాకపోతే ఖచ్చితంగా అయితే చేంజ్ అయితే అవ్వబోతుంది అబ్బా. ఈ ట్రెండ్ అనేది రాబోతుంది. 55, 65, 75 బిగ్గర్ సైజెస్ మాత్రమే చూడబోతున్నారు. ఈ యొక్క ట్రెండ్ అతి త్వరలో మీకు ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎందుకంటే లైవ్గా నేనే చూశాను కదా, నాకు మెసేజ్లు మాత్రం అలాగైతే వచ్చాయి. అది కూడా వాట్సాప్ త్రూ అయితే వచ్చాయన్నమాట. చాలామంది అయితే అడిగారు. సో ఇవి అన్నమాట కొత్త న్యూ టెక్నాలజీ గురించి, న్యూ ట్రెండ్స్ గురించి. మరి ఈ న్యూ టెక్నాలజీ చూసిన తర్వాత టీవీ ప్రైస్ అయితే ఖచ్చితంగా అయితే పెరుగుతాయి గైస్. ఎందుకంటే వాళ్ళు కొత్తగా ఏమైనా యాడ్ చేశారంటే ఫ్యూచర్ కంపల్సరీ ప్రైస్ పెంచుతారు. అది బడ్జెట్ కేటగిరీని అవ్వండి, లేకపోతే ప్రీమియం కేటగిరీని అయితే అవ్వండి. మీ దగ్గర మనీ ఉన్నాయి అంటే మాత్రం వెయిట్ చేయొచ్చు. ఇయర్ మిడ్ వరకు, అంటే మార్చ్, ఏప్రిల్ ఈ యొక్క సర్కిల్లో వస్తాయన్నమాట. సెకండ్ క్వార్టర్లో, థర్డ్ క్వార్టర్లో వస్తాయి. అప్పుడు మీరు తీసుకోవడానికి రెడీగా ఉండండి. లేదు అప్పుడు అంత పెట్టలేం, అంత ప్రైస్ పెట్టలేం అనుకుంటే మాత్రం ఇప్పుడు రాబోతున్న ఏవైతే ఫ్లిప్కార్ట్, అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ అయితే జరుగుతుంది 13th నుంచి 19th వరకు. ఈ సేల్లో మరి ఎలాంటి కార్డ్స్ యూజ్ చేస్తారో నేను సపరేట్గా వీడియో చేస్తాను. దాని గురించి తర్వాత డీటెయిల్గా చెప్తాను. సో మీరు పార్టిసిపేట్ చేసి కొనాలి అనుకున్న అది 43, 32, 50, 55, 65, 75, 85 ఏదైతే అయితేనేమి, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఏసీ ఖచ్చితంగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేది ఎండాకాలంలో ఏసీ అయితే పక్కా ఉండాలంటే ఇప్పుడే కొనుక్కోవాలి. ఏసీ గురించి కూడా వీడియోస్ అయితే వస్తాయి, అన్నిటి గురించి. అవన్నీ కూడా నేను ఫస్ట్ మన టెలిగ్రామ్ ఛానల్లో వేస్తాను. వేసిన తర్వాతనే నేను వీడియోస్ అయితే చేస్తుంటాను. మీరు మిస్ చేసుకోవద్దు. కొనాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే అవ్వండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది గైస్, డిస్క్రిప్షన్లో ఉంది. జాయిన్ అయితే అవ్వండి టెలిగ్రామ్లో, ఓకేనా? మరి నెక్స్ట్ వీడియోలో కలుస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఒక్క లైక్ అండ్ షేర్ అయితే ఇవ్వండి, హైప్ కూడా ఇవ్వండి.